హలో అందరికీ నమస్కారం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. మా అమ్మాయి 8th మంత్కి వచ్చేసింది. సో 8th మంత్ బేబీ ఫోటోషూట్ ఏం చేద్దాం అనుకునేదానికి నాకు ఎలా మహాశివరాత్రి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి భక్త కన్నప్ప వేషం వేశాను. ఆల్రెడీ శివుడి వేషము పాపకి 4th మంత్లో వేశాను. సో అందుకని ఈసారి భక్త కన్నప్ప వేషం వేశాను. మనకి భక్త కన్నప్ప అనగానే ముందుగా గుర్తుకొచ్చేది శ్రీకాళహస్తి. సరే శివలింగం చేద్దాం అనుకునేదానికి ఇంకా సరే శ్రీకాళహస్తి కదా అని చెప్పేసి సాలెపురుగు, పాము, ఏనుగు కూడా చేశాను. సాలెపురుగు, పాము వచ్చేసి పేపర్తో చేశానండి. ఏనుగు శివలింగం వచ్చేసి అట్టముక్కలతోటి చేశాను. మనకి జనరల్గా వచ్చేసి శ్రీకాళహస్తి అందరికీ తెలిసిన స్టోరీ. ఫస్ట్ సాలెపురుగు శివుడిని పువ్వులతోటి అర్చిస్తూ ఉంటుంది. సాలెపురుగు వెళ్ళగానే పాము వచ్చేసి చూసి ఎవరిది అంతా పూజ చేస్తారని చెప్పేసి ఆ పువ్వులన్నీ తీసి తన పద్ధతిలో తను నాగమణులతోటి పూజ చేస్తుంది. దాని తర్వాత ఏనుగు వచ్చేసి అదంతా పక్కకు నెట్టేసి ఏనుగు పూజ చేసుకుంటుంది. ఇలా రోజు జరుగుతూ ఉండగా ఈ తర్వాత ఒకరోజు పాము చూస్తుంది అన్నమాట, ఎవరు ఇదంతా చేస్తుందని చెప్పేసి. అప్పుడు ఏనుగుని చూడగానే పాము వెళ్ళి ఏనుగు తొండంలో దూరుతుంది. దూరిన తర్వాత ఏనుగు అది తట్టుకోలేక తల అటు ఇటు కొట్టుకొని కింద పడడంతో ఏనుగుతో పాటు పాము, ఏనుగు కింద సాలెపురుగు, ఈ 3 జీవాలు చనిపోతాయి. దాని తర్వాత మనము భక్త కన్నప్ప గురించి చెప్పాలంటే భక్త కన్నప్ప గారు మహాభక్తుడు. ఆయన శివుడికి పంది మాంసం పెట్టేవారు. అలా పంది మాంసం పెడుతూ ఒకరోజు శివుడికి కళ్ళల్లో నుంచి రక్తం కారుతూ ఉంటే శివుడికి తన కళ్ళే దానం చేసిన మహాభక్తుడు భక్త కన్నప్ప. సో ఇవి కాకుండా మనకి శ్రీకాళహస్తీశ్వర వచ్చేసి పంచభూతాల లింగాల్లో మనకి ఒకటైన వాయులింగము అనగా వాయుదేవుడు శివుడిని ప్రార్థించి నేను ఈ జీవకోటిలో ప్రతి ఒక్క జీవకోటిలో నేను ఉండాలి అనగా శివుడు ఆయనకి అనుగ్రహించి ఆయన పేరు తీసుకొని ఈయన ఇక్కడ వాయులింగంగా ఉంటారు. మనకి పంచభూతాలు మొత్తం 5 ఉన్నాయి. అదృష్టం ఏంటంటే ఒకటి వచ్చేసి మనకి శ్రీకాళహస్తిలో, మిగతా 4 వచ్చేసి మనకి చెన్నైలో ఉన్నాయి. ఒకటి కాంచీపురంలో వచ్చేసేమో మనకి భూలింగం ఉంది, ఏకాంబరేశ్వరం టెంపుల్. అరుణాచలం వచ్చేసి అగ్నిలింగము, చిదంబరం వచ్చేసి ఆకాశలింగము, జలలింగం వచ్చేసి మనకి శ్రీరంగపట్నంలో ఉంది. సో ఇదండి మనకి 5 పంచభూత లింగాలు. మా పెద్ద పాపను కూడా శివరాత్రిలో వేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.